హలో అండి. హలో అండి. అయితే ఈరోజు మళ్ళా మన సబ్స్క్రైబర్ అడిగిన ఒక ఛాలెంజ్‌తోనైతే వచ్చేసినాం. ఆ ఛాలెంజ్ ఏందంటే మన తెలంగాణ స్పెషల్ అది. అయితే అడుగుతున్నారు. మన ప్రీవియస్ వీడియోస్‌లో ఒక 2, 3 టైమ్స్ అడిగినారు. అది గాక రీసెంట్ వీడియోలో అడిగిన దానికైతే చాలా లైక్స్ అయితే వచ్చినాయి. అవును. సరే మన సబ్స్క్రైబర్ అందరూ గూడా అడుగుతున్నారు గదా! అని చెప్పి దాన్నైతే చేసేద్దామని చాలా చెప్పి. మంది ఫేవరెట్ ఫుడ్ నాన్న ఇది. అవును మమ్మీ. స్పెషల్లీ నాకైతే మస్తు నేను ఫేవరెట్. నేనైతే ఈ స్పెషల్ తిని నేనెప్పుడో చిన్నప్పుడు తిన్నా. అది గూడా నేనే జేసినా. మా మమ్మీ అయితే ఎప్పుడు జేయకపోయేది. అసలు చెప్పాలంటే ఇప్పుడు కూడా పచ్చి పులుసు మావాడే చేసిండు. నేను కొంచెం పని అయితే మీద ఉన్నా. నేను స్కూల్‌కెళ్ళినప్పుడు మా స్కూల్‌లో ఇట్లా మా ఫ్రెండ్స్ దగ్గర చూసి ఇదేదో బావుంది వెరైటీగా అని చెప్పి వాళ్ళని అడిగి నేను చేసేటోడిని. అట్లా చేసి మా అక్కకి, మా మమ్మీకి పెడితే అబ్బా! ఎంత బాగా చేసినావురా, ఎంత బాగా చేసినావురా అంటుంటే నేను డైలీ ఇంకెప్పుడు చేస్తుండే వీళ్ళ దగ్గర అదొకటి రావాలని చెప్పి. ఇప్పుడు కూడా మా మమ్మీ కొంచెం సమ్మర్‌లో అయితే ఎక్కువ వాడతారు నాన్న. పిల్లలకి పచ్చి పులుసుతోనే పెడతారు. సమ్మర్‌లో అయితే ఇది అవునవును. స్పెషల్ రెసిపీ. అయితే ఇప్పుడు కూడా మా మమ్మీ చెప్పింది ఇంగ్రీడియెంట్స్ అవన్నీ. అప్పుడంటే చిన్నప్పుడు అంటే ఏదో పిచ్చి పిచ్చిగా చేసేస్తుండే. అవును. ఇప్పుడు అట్లా చేస్తే కాదు కదా అని చెప్పి మా మమ్మీని అడిగితే మా మమ్మీ చెప్పింది. నేను సరే అని చెప్పి చేసేసిన. హ్మ్. దాంతో పాటు కాంబినేషన్‌గా మన సబ్స్క్రైబర్లు అయితే ఒక ఆమ్లెట్ అయితే అడిగినారు. హ్మ్. ఆమ్లెట్ ప్లస్ పచ్చి పులుసు అని చెప్పి. దాంతోనైతే వచ్చేసినాం. మస్తు కాంబినేషన్. మా మమ్మీ నేనైతే దంచుకుంటా అంటుంది పొద్దున్నుంచి. చూద్దాం అవును. అసలు ఎట్లా తింటావో. నేను ఎట్లా కూడా దంచుకుంటానో చూద్దాం. మస్తు ఆకలితోనున్నా నేను కూడా. హ్మ్. మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్‌లోకైతే వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. వచ్చేసింది. ఇదే కింద అన్నం, చూస్తుంటేనే అసలు పైన ఆమ్లెట్. అబ్బా! ఆమ్లెట్ కూడా చూడండి ఈ ఆమ్లెట్‌లు కూడా నేనే ఏసిన. మావోడు ఆమ్లెట్‌లు దంచేసి నేను మామూలుగా ఆమ్లెట్ ఎప్పటి నుంచి స్పెషలిస్ట్ మంచిగా వీడు. ఏస్తుండే. హ్మ్. చినిగిపోకుండా మంచిగా ఇట్లా ఏసుకొని చేస్తా. కిందైతే అన్నం. పచ్చి పులుసు ఏందబ్బా అంత ఉంది అనుకుంటున్నారా? పచ్చి పులుసు మా మమ్మీ ఒక పెద్ద గిన్నెలో తెచ్చింది. అది పోసుకొని వస్తే గలీజ్‌గా ఉంటది కదా! అవును. కారిపోతది కదా! మీ ముందే పోసుకుందామని. మమ్మీ అది ఉడికిందో లేదో ఆమ్లెట్? ఉడికింది ఏమైంది? ఫస్ట్ ఏసిన అది. ఏం కాదులే. కొంచెం నాకు డౌట్ ఉంది అది. ఇది పోతది. తినరాదా మమ్మీ నువ్వు? పోతది అది కూడా ఏం కాదు కానీ. సైడ్‌కి పెట్టుకో. హ్మ్. ఇప్పుడు ఎట్లా ఈ ఆమ్లెట్ ఈడ పక్కన ఉంటది ఎట్లా? అందులో పోసుకున్నాక ఆమ్లెట్‌ని తీసి దానిపైన ఇట్లా పరిచి ఇక పీక్కొని తినుడే. మనకు నచ్చినట్టు వేసుకొని తినుడే. పచ్చి పులుసు. ఇదే మన పచ్చి పులుసు. అసలు చూస్తుంటేనే ఇది ఇట్లా కనపడదేమో కారిపోకుండా. పచ్చి పులుసు. కారిపోనీయకున్నాను. పట్టు పోస్తా. అబ్బా! నేనే చేసిన మొత్తం. చాలు. పచ్చి పులుసు అంటే పచ్చి పులుసు లాగా పోసుకో. ఏనోమి నీళ్ళు పోసేసినాం. అబ్బా చూడండి. మనము స్టార్ట్ చేద్దాం మమ్మీ. అయితే మర్చిపోయినా మన ఛాలెంజ్ ఇది అడిగిన వాళ్ళు వచ్చేసి ఈ స్క్రీన్ పైన కనిపిస్తుందా వీళ్ళే. మీకోసమే అయితే ఈ ఛాలెంజ్ అయితే చేస్తున్నా. మీరు మంచి హ్యాపీ ఫీల్ అవ్వాలనుకుంటున్నా. చూడండి మీరు అనుకున్నట్టే వచ్చిందా, మీ ఇంట్లో చేసుకున్నట్టే వచ్చిందా? హ్యాపీ ఫీల్ అవుతారు. మొత్తం కారుతా స్మెల్ మాత్రం అదిరిపోయింది అసలు మస్తు ఇది. అబ్బా నిజంగా నాన్న. మమ్మీ కానీ నాన్న లేట్ చేయకు నాన్న. ఎన్ని మిరపకాయలు అన్ని గుచ్చిపెట్టినా మమ్మీ? ఇట్లా గుచ్చితే మంచిగా మరి. మిరపకాయలు తీసేస్తాను. ఒకటి తినరా, రెండు మస్తుంటాయి. ఎందుకురా కారం అంటే తినకుండా ఉంటావు? ఇట్లా పెట్టుకొని కదరా తినాలి. అసలు వీళ్ళకి ఏం అవసరం లే. ఏంద్రా ఈ వాసన? అబ్బా వాసన ఈ మాత్రం టేస్ట్ ఇంకెట్లుంటుందో రా. ముందే ఆకలితో ఉన్నాం మెయిన్ ఇక్కడ. అవును. కాబట్టి అసలు మస్తు తినేస్తాం. అసలు అటు చూడలేకపోతున్నా, ఇంట్లోనే చూస్తున్నానన్న. ఎట్లా స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చెప్పేసి ఆమ్లెట్ ఇట్లా ఆమ్లెట్ ఆమ్లెట్ ఇంట్లో ఇట్లా పెడదామా? దీనిపైన వద్దు, నీ ఇష్టం నీ ఇష్టం. నాకైతే నేను పక్కనే పెట్టుకుని నంచుకుంటా. బాగుండదు, నానిపోతుంది. పక్క నుంచి తుంచుకో, మంచిగా ఉంటుంది. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ ఉంది. నా భూతో నా భవిష్యత్తు. టేస్ట్ అయితే అండి బా, నాకు మస్తు ఇష్టం కాంబినేషన్. మంచిగా తెలంగాణలో మన ఊళ్ళు ఆ పొలం కాడికి ఆడికిడికి పోయొచ్చి సింపుల్గా ఇంటికి వచ్చినాక ఇట్లా పచ్చిపులుసు చేసేసుకొని
మనం సింపుల్ నాన్ వెజ్ అని ఇట్లా ఆమ్లెట్ వేసుకొని నేను హుజూరాబాద్ కంపెనీకి పోయింటే ఆ, ఇట్లా రాదన్న ఆ, ప్రజలకు అయితే అక్కడ ఊరు సర్పంచులకి మా అమ్మల్ని అకామిడేషన్ వాళ్ళ ఇంట్లో పెట్టారు. ఆ, ఇంట్లో అమ్మాయి పేరు సరిత ఏదో ఉంది, ఆ. సర్పంచ్. వాళ్ళ హస్బెండ్ దామోదర్. వాళ్ళ ఇంట్లో అండి తెలంగాణ స్పెషల్స్. మేము వారం రోజులు ఉన్నాము. మస్తు కుమ్ముకొని ఉంటారు అమ్మ. ఫ్యామిలీస్ రాగానే ఇప్పటికి మేము మాట్లాడుకుంటాం. రాక్క ఏటనికి వద్దాం అంటాడు మా తమ్ముడు దామోదర్. నిజంగా ప్రేమలు, ఆ వంటలు. మన సొంతం వాళ్ళే మనకు కొన్నిసార్లు చెడు చేద్దాం అన్నట్టు. నాన్న మన సొంతం వాళ్ళు మనకు ఓర్వరు నాన్న. ఆ, మనకే కాదు ఎవరికైనా కూడా. మన సొంత వాళ్ళే మనకు ఆల్మోస్ట్ ఎవ్వరు దాంట్లో అయినా సొంత వాళ్ళే ఓర్వరు. బయట వాళ్ళే మనకి ఏ దేనికైనా వచ్చి నిలబడతారు. అందరని కాదు, కాకపోతే బయట వాళ్ళు ఉంటారు ఆల్మోస్ట్. ఉమ్. నాకైతే చాలా మంచి రిలేషన్ ఉంది. బయట వాళ్ళు చాలా మంది నాకు మాకు తెలుసుగా అమ్మది ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువ. అక్క అక్క అనుకుంటా. ఉమ్. మా రిలేటివ్స్లో మా వాళ్ళని కూడా చూడలేము మేము అంతగా. మా మమ్మీ అక్క అక్క అనుకుంటా అంత రేంజ్లో. వాళ్ళు అంతగాన అది కూడా నిజాయితీగా, అది ఎంత మనకు ప్రేమ అర్థమైపోతుంది అది ఎంత ట్రూగా వాళ్ళు ఇష్టంగా ఉన్నారని. ఇయర్స్గా నాన్న, ఇయర్స్గా చూసినాక కొంతమంది అన్నవాళ్ళు వాళ్ళైతే వాళ్ళ మ్యారేజ్ డే వచ్చినా, వాళ్ళ బర్త్డేలు ఏమన్నా వచ్చినా, అక్క మాకు బ్లెస్సింగ్ ఇయ్యి అని చెప్పి ఇంటి దగ్గరకు వస్తారు. అవును. మళ్ళీ మమ్మీ నుంచి ఏదో ఆశించో ఇట్లా కాదు. ప్రేమ నాన్న. ఏమి ఆశించిన వాళ్ళు నిస్వార్థంగా ప్రేమతో ఉంటారు. అవును. ఆశించే వాళ్ళే స్వార్థం. అలాంటి వాళ్ళ కోసం మా మమ్మీ ఎక్కడికైనా వెళ్తుంది. మా మమ్మీని నమ్ముకున్న వాళ్ళ కోసం, వాళ్ళు ఎలాంటి కష్టాల్లో ఉన్నా 100% షూర్. నేను చెప్తాగా ఎప్పుడు ప్రేమకి. ఎందుకంటే మా మమ్మీ రాజశేఖర్ రెడ్డి ఫాలోవరు. ఎస్. చిన్నప్పటి నుంచి మొత్తం చెప్పేది రాజశేఖర్ రెడ్డి ఆయనతో ఉన్న మనుషుల్ని ఎట్లా చూసుకునేది ఏంది అని. నాకు పార్టీ చదివేది సంబంధం లేదు, కానీ నేను ఫస్ట్ నుంచి ఒక నాయకుడిని ఇష్టపడుతున్నా అంటే అది వైఎస్ఆర్ని. తర్వాత వాళ్ళ కొడుకన్నా నాకు ఇష్టం లేదు, వైఎస్ఆర్ అంటే నాకు ఇష్టం. చంద్రబాబు చేసే నిర్ణయాలంటే ఆ కెపాసిటీ నేను మైండ్ ఆయనది నేను మస్తు ఇష్టపడతా. సీనియర్ కదా. చిన్నప్పటి నుంచి వైఎస్ఆర్ అంటే మస్తు ఇష్టం. నేను ఒక్కసారి కలిసిన కామినేని దగ్గర ఒకటి సభనన్న, బహిరంగ సభ. నేను ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత తెలంగాణ టీఆర్ఎస్, మూడోది బీజేపీ అండి. ఇంక మారేది ఏముండదు. అయితే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక సభ అయినుండే, పోతే నుక్కొని పోయినా. అమ్మ వైఎస్ఆర్ నాకు అవకాశం అది ఇంక ఎక్కడ దొరుకుతాడో దొరకడం అని. ఇంకోటి నా డ్రెస్సింగ్ ఫుల్ ఉంటుంది కదా, ఎంతమందిలో నూకోపోయినా కూడా నాకు ఇట్లా చేతులు అడ్డం పెట్టుకోవడం, నూకం పోతానే ఉంటాయి. ఇట్లా పెట్టుకుంటా ముంగట, ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటా. చేతులు ముంగటే ఇట్లనే ఉంటాయి. వెనకంతా ఎవరన్నా నూకని ఎవరన్నా తగలని నూక్కొని వెళ్ళిపోయి ఏ దొంగనా కొడుకు నా మాటలో పెట్టేసి మింగేసుళ్ళు తినేసాను చెప్తా. ఆయన మా మమ్మీ లేడీ బాద్షా, లేడీ బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్, ఆ, లేడీ లేడీ ఛత్రపతి శివాజీ.
అమ్మా నానా ఇదే ఎంత చాలా తెలుసా? కడుపు నిండదు నాకు. ఇంకా రాత్రికి కూడా పోరా. నువ్వు ఆమ్లెట్ ఏం చేసినావు నాన్న? గుడ్లు 10 మమ్మీ. 5 ఆడికి అది చాలలే మమ్మీ. అంతే అండి, మా ఇంట్లో 5 గుడ్లు వేస్తాం ఆమ్లెట్. ఇంకా సన్నగా వచ్చింది, ఇంకా లావు రావాలి, ఒక ట్రే అన్న వేసి ఉంటాయి అనుకున్నాను. నానా ఇది అస్సలు పోతలేదు, ఇది పోతే పానం పోతుంది అన్నట్టుందిరా. నాకు చూడన్నా నాకే ఎక్కువ ఉన్నట్టున్నానా? ఎంత ఎక్కువ ఉందమ్మే. అవును, ఒరే కొలవాళ్ళు సాగించన్నావు. నేను తింటేనేమో మా మమ్మీది ఎక్కువ అంట, మా మమ్మీ తినేస్తేనేమో వాడిది ఎక్కువ అంట. మా మమ్మీదే ఎక్కువ. మా మమ్మీ తిన్నా కూడా మా మమ్మీదే ఎక్కువ. ఎక్కువ పెట్టినా కూడా నేను తిన్నా కూడా అంటది. ఓడిపోతేనేమో నువ్వు ఎక్కువ పెట్టినావు రా అంటది. అబ్బా, కడుపు అయితే తొట్టిలు వేసినట్లు వేసింది. ఇంట్లో ఉండే అందం అంతా వేసేసి నువ్వే వినలేనా? అబ్బా టేస్ట్ అవుతారా ఇప్పటికీ ఆ స్మెల్ అది ఇట్లా మస్తుంది. అయితే ఇప్పుడు చెప్తా వైఎస్ఆర్ స్టోరీ. అయితే ఇది తీసుకున్నానా, నూక్కొని వెళ్ళిపోయినా అండి. ఎవరన్నా ఆడవాళ్ళు ఓపెన్ బ్లౌజెస్ వేసుకుంటారు కదా, డీప్ నెక్. అవి మామూలుగా ఫంక్షన్స్కి, మన పార్టీ వేర్స్కి, అంటే పార్టీ వేరు మన ఇంటి ఫంక్షన్స్కి ఓకే, కానీ బయట అట్లా మీటింగ్స్ దగ్గర వేసుకొస్తే నేను చెప్పేదాన్ని, ఇట్లా వేసుకోకండి. ఎవరన్నా ఇట్లా వెనక ఎవరన్నా ఇట్లా తగిలినా, వాళ్ళ చేతులు గీతులు తగిలినా, ఆడలేనా మొగలేనా ఎవరైనా సరే, మనం బయట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఇంకా ఆడ మగ అనేది ఏమి ఉండదు. ఒకవేళ క్రౌడ్ ఉన్న జాగల అలాంటి జాగాలో ఇట్లా ముడితే మీరు ఇరిటేట్ అవ్వరా? అంతా గలీజ్గా ఉంటుంది. ఇట్లాంటి మీటింగ్లో కనీసం బహిరంగ సభల దగ్గర కూడా ఫుల్ నెక్తాను రండి అని చెప్పి నేను ఫస్ట్ సలహా ఇచ్చేది మహిళలకు అదే ఇచ్చిన. నన్ను చూసి చాలామంది అయితే చాలామంది మారారు. 99% ఫుల్ నెక్స్తో వేసుకునేటట్టు నాలాగా తయారయ్యారు. అట్లనే ఆ రోజు నేను నా ఏంటి ఇంకా నా ఆల్వేస్ నా అన్ని ఫుల్ నెక్స్ ఉంటాయి. ఏదో ఒకటో రెండో ఎవరన్నా పెట్టి అంటే కుట్టిచ్చేసి పెట్టేసిరంటే ఇంకా వాళ్ళని హట్ చేయలేక ఒకసారి 2 సార్లు వేసుకొని అడబడేస్తా. అది విషయం. అయితే ఆ రోజు వైఎస్ఆర్ దగ్గరికి వెళ్తున్నా, కామినేని దగ్గర వేసారు. పెద్ద భారీ బహిరంగ సభ, లాక్స్ మంది ఉన్నారు. స్టేజ్ మీదకి వెళ్ళాలి, అక్కడ మస్తు ఇట్లా. కాకపోతే నా కట్టు బొట్టు అదంతా చూసి వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉండే సెక్యూరిటీ మరీ ఫోర్స్గా ఆపేలేరు. నేను వాళ్ళని రుబాబ్ చేస్తా, నేను వెళ్ళాలి అట్లా ఇట్లా అని చెప్పి. నేనైతే 2-3 సభల్లో వెళ్ళినప్పుడు నాన్న ఎన్నిసార్లు నీకు చెప్పలే, కార్పొరేటర్స్ కూడా ఆపేసి మొగాళ్ళు కార్పొరేటర్లు వాళ్ళు ఉంటే వాళ్ళని ఆపేసి ఈమె ఎవరో అన్నట్టు ఫీల్ అవుతారు. ఇంకోటి మన డ్రెస్సింగ్ ఎట్లా ఉంటుంది బీభత్సంగా, అంటే ఒక లీడర్ లాగా చూస్తే ఆ పర్సనాలిటీ లీడర్ పర్సనాలిటీ నన్ను చాలా మంది అంటారు అట్లా. అయితే పోలీసులు కూడా దగ్గరుండి పదండి మేడం అని చెప్పి ఇట్లా. ఇంకోటి సిఐ వాళ్ళు ఉంటారు కదా, పెద్ద పెద్ద వీళ్ళు డీజీపీసీ వాళ్ళు. నేను వాళ్ళ దగ్గర అన్నా నేను వెళ్ళాలి, నేను డైరెక్ట్ ఇట్లా అంటా, సారగీరా ఇట్లా అన్నాను. అన్న ఏందన్నా పంపించారా, ఎక్కడి వరకు వచ్చి మేము ఎక్కడి నుంచి వచ్చినాం, మేము వెళ్ళాలి కదా అది అంటే ఇంకా సరే అమ్మా అని చెప్పి మెల్లగా ఇట్లా వదిలేస్తారు. నా అనుకున్న వాళ్ళందరినీ పట్టేసుకుంటారు. నన్ను ఒక్కదానికైతే నాకు ఆల్ పర్మిషన్స్. ఎక్కడ మీటింగ్స్ పోయినా, ఎల్బినార్లో అది ఫ్లైఓవర్ ఓపెనింగ్ అప్పుడు కేటీఆర్ నాయన నరసింహన ఎవరెవరో చాలా మంది వచ్చిరండి బీఆర్ఎస్ లో. ఆ రోజు కూడా అందరు నాపేసారు. నేను బొకేలు పట్టుకపోయినా, వాళ్ళు ఎవరో అమ్మో వాళ్ళని కలవనీకి పెద్ద లీడర్ వస్తుందని చెప్పి బొకేలు పట్టుకపోయినా. నేను ఎక్కడికైనా పోయినప్పుడు అంతే షాల్స్ కానీ బొకేలు కానీ పట్టుకెళ్తా. ఎందుకంటే వాటిని చూపించేసి వెళ్ళిపోవాలి, ఉత్త చేతులతో పోకూడదు కదా, అది మనకు అవకాశం. అట్లా వేసుకొని వెళ్ళిపోతుంటే మంచి మంచి బోన్సాయి మొక్కలు 1000-2000 పెట్టి కిషన్ రెడ్డి అన్న దగ్గరకి అయితే బోన్సాయి మొక్కలతోనే వాళ్ళని చూస్తే ఇంకా ఆపుడే ఉండదు అసలు. ఇంకా మనం ఎట్లా కానీ ఎప్పటి నుంచో నేను కానీ మా అక్క కానీ మా ఇంట్లో కానీ మేము ఎప్పుడు అడిగేది ఏంటంటే, మా మమ్మీ బీజేపీ పార్టీలో ఉన్న, మాకు పార్టీలతో సంబంధమే లేదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మా మమ్మీ ఎప్పుడు అక్కడే సపోర్ట్, మా మమ్మీ జెన్యున్గానే ఉంటుంది. అట్లని చెప్పి మా మమ్మీ ఏదో ఆ పార్టీలో ఈ పార్టీ గురించి ఈ పార్టీలో వాళ్ళతో అది ఇంత ఉన్నప్పుడు నేను చెప్పేది, ఈ పార్టీలో ఉన్నప్పుడు విషయాలు చెప్తున్నా. అది కాదు మామూలుగా నేను చెప్తున్నా. అయితే మా మమ్మీ మోడీతో ఫోటో దిగినప్పటికీ కూడా నేను మా ఇంట్లో మా అక్క అందరం కలిసి అడిగింది ఏంటంటే, మమ్మీ కేసీఆర్ తో దిగు మమ్మీ, మాకు కేసీఆర్ది కావాలి. అవునండి, ఇప్పుడు అదొక్కటి బ్యాలెన్స్ ఉంది. టాప్ లీడర్స్ తెలంగాణ టాప్ లీడర్స్ అన్ని అయిపోయినాయి. మనకు రేవంత్ రెడ్డి గారితో దిగాలన్నా కూడా పెద్ద ఇది కదా. నాకు అవకాశం ఉండే ఎల్బినార్ ఇంగ్లాండ్లో మొన్న పాదయాత్ర మన ఎవరు ఈయన వచ్చినప్పుడు రాహుల్ గాంధీ చేసినప్పుడు ఉండే చాలా మంచి అవకాశం. ఇంకోటి మన కాలనీలోకే ఆమె ఉంది కదా, ఆ అక్క ఎమ్మెల్యే ఉందిగా ఒక ఆమె, కాంగ్రెస్ సీతక్క మన కాలనీలోకి వచ్చిండే. సీతక్క రేవంత్ రెడ్డి గారు
అయితే వాళ్ళు వచ్చినుంటే నాకు మంచి అవకాశం ఉంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే మా మమ్మీ అవకాశం ఉందని ఏదో గొప్పగా మాకు ఇంకోటి ఈ పార్టీలో ఉండి మా నూకపోను. మమ్మీకి ప్రోటోకాల్ ఉంటది. ఎందుకంటే మా మమ్మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కదా. ఒకవేళ మన ఏరియాలో మన సరౌండింగ్ లో వచ్చినప్పుడు మా మమ్మీ వెళ్ళిందంటే వాళ్ళు ఆపరు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకొని ఓకే పలానా ఇవి పర్సన్ కదా సరే అని చెప్పి కలుస్తారు. అంతగాని ఏదో గొప్పగా ఎవరో చెప్పినట్టే నాకెంత అన్నట్టు కాదు. మా మమ్మీకి మంచి వాల్యూ ఉంది పార్టీలో. దానివల్ల వాళ్ళు ఓకే వేరే పార్టీ వాళ్ళకి కూడా తెలియదు పలానే బీజేపీలో ఉంది కదా కృష్ణవేణి అనేది వేరే పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. వేరే పార్టీ ఎమ్మెల్యే మా దగ్గర ఉండే ఎమ్మెల్యే మా సుధీర్ అన్న అంటే మళ్ళీ ఇట్లా ఉండదేమో. సుధీర్ అన్న ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే. కానీ అన్న నన్ను అయితే కృష్ణవేణి జై శ్రీరామ్ అని పలకరిస్తాడు. అంటే వేరే పార్టీలో ఉన్నామని తెలుసు. అయినా ముందు నుంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఫస్ట్ కాంగ్రెస్ లో నేను ఎంటర్ అయింది కాంగ్రెస్ లో. అయితే అప్పుడు సుధీర్ అన్న ఉండే ఆ అన్న ఆధ్వర్యంలో చేసుకుంటూ వచ్చిన. నెక్స్ట్ బీఆర్ఎస్ లో వెళ్ళిన అంటే మన ఇదే ఉద్యమం టైంలో పిల్లలందరూ ఏమన్నారంటే అక్క మనము ఇందులో ఉందాము మనకు ఇది కదా ఇప్పుడు ఇంపార్టెంట్ టీఆర్ఎస్ పార్టీ కదా ఇంపార్టెంట్ రండి అంటే సరే అని అందులోకి వెళ్ళిపోయినాయి. అందరూ మనం ఉండే దగ్గరే కదా మనం ఉండేది. మన వాళ్ళందరూ లేకుండా మనం ఏముంటాం. అయినా కూడా నాకు ఆ టైంలో కేసీఆర్ కొట్లాడడం ఇదంతా నాకు మస్తు నచ్చుతుండే. సో టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయినా. నేను ఇప్పుడు చెప్పే ముచ్చట్లో కేటీఆర్ గారిని కలిసిన వాళ్ళని కలిసిన అనేది చెప్పేది కూడా ఏంటంటే ఆ పార్టీస్లో ఉన్నప్పుడే. ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు పక్కన వేరే పార్టీ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా నేను వెళ్ళను. ఒక్క కేసీఆర్ మాత్రమే వస్తే కేసీఆర్ దగ్గరకు మాత్రం ఖచ్చితంగా వెళ్తా. మన సరౌండింగ్లోకి వస్తే కేసీఆర్ దగ్గర మాత్రం వెళ్తా. ఎందుకంటే అది మా పిల్లల కోరిక. ఆ మమ్మీ ఒక్కసారి కేసీఆర్ గారితోనే ఒక ఫోటో దిగాలి అదొక్కటి అని చెప్పి వాళ్ళు అన్నారు. మిగిలిపోయింది. ఎందుకంటే మా మమ్మీ ఆఫీస్ రూమ్ కలెక్షన్ అంతా ఉంది. ఎందుకంటే మంచి మంచి లీడర్లు సరిపోతారు వాళ్ళు. కాకపోతే ఎప్పటికీ మిగిలిపోయింది ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న మన కింగ్ అయినా చెప్పాలంటే. ఎందుకంటే మన రాష్ట్రాన్ని తెచ్చింది ఆయన. వేరే లీడర్స్ అంటారా వాళ్ళు నార్మల్ వాళ్ళు పార్టీ నుంచి వాళ్ళని అపాయింట్ చేస్తే వచ్చిన వాళ్ళు. పార్టీ వాళ్ళు పెట్టింది కాదు వాళ్ళది కాదు. వాళ్ళు అక్కడ వచ్చి ఒక మంచి పని చేయడానికి. కానీ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ సొంతంగా తెచ్చి సొంతంగా చేసి అంతా. ఎవరైనా పార్టీస్ అంటే నాన్న పబ్లిక్ కోసం చేసేటోళ్ళే పార్టీస్ లో పనిచేసేది. వాళ్ళన్నీ వాళ్ళ ఓన్ ఎంతనన్నా సాక్రిఫైస్ చేసి వెళ్ళాలి. నేను అసలు ఏ టైం ఒక్కోసారి టైం ఎట్లా వస్తుండే మధ్యలో క్యాంపెయినింగ్ టైంలో కారు డ్రైవర్ని వేసుకోపోయినానంటే ఇంకా 4-5 మా వాళ్ళని వేసుకోపోయినానంటే మధ్యరాత్రిలో 1-2 కూడా అవుతుండే. ఒకసారి దుబ్బాక వెళ్ళి ప్రచారం చేసి మళ్ళీ వస్తే రిటర్న్ ఇట్లా వచ్చేటప్పుడు మేము కూడా ఇంకా మా మమ్మీని ఇంకా దృష్టిలో పెట్టుకుని మేము టైం కాగానే తినేసేటోళ్ళము. కానీ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని ఏం మిస్ చేయలేదు. మొత్తం వాళ్ళకి ఏం చేయలేదు. వాళ్ళు మంచిగా ఇట్లా వాళ్ళు చేసుకునేటప్పుడే హై స్కూల్స్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళిన. అయితే కేటీఆర్ మన ఆ మీటింగ్లో అన్ని అన్న పక్కన పెడితే వైఎస్ఆర్ గురించి చెప్పాలి. అది నాకు చాలా ఇష్టమైన వ్యక్తి కదా. అయితే నువ్వుకొని వెళ్ళిపోయినా స్టేజ్ మీదకి వెళ్ళగానే స్టేజ్ మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇట్లా ఉన్నారు. చూసిండు. చూడంగానే నేనేమన్నా తెలుసా ఇంక మీరేం అనద్దు అన్న ఎంత పెద్ద వాళ్ళైనా ఉండని ముసలాళ్ళనే అన్న అంటున్నాను నేను వాళ్ళని. డిఎస్ ను కూడా అన్న అనేది. డిఎస్ తెలుసా నీకు? కాంగ్రెస్ అప్పట్లో డిఎస్ మన అరవింద్ వాళ్ళ నాన్న ఎంపీ అరవింద్ గారు వాళ్ళ నాన్న డి శ్రీనివాస్ అసెంబ్లీలో కలిసిన అన్న అంటుంటే ఇట్లా చూసి నవ్వుతున్నా. అట్లా అన్న ఇగో కడప బిడ్డ అన్న నేను మీ అభిమానం అన్నా కథమేగా ఇట్లా అన్నాడు. రాయలసీమ బిడ్డ అన్న కడప కాదు రాయలసీమ. అయితే దగ్గరకు వచ్చిన వస్తే అన్న ఊరికే ఇట్లా తిప్పుతావు కదా చెయ్యి ఈ చెయ్యి నొప్పులేవదా అన్న. నేను ఒకటి అడిగింది అప్పట్లో ఇట్లా తిప్పుతుండే కదా ఊరికే ఇట్లా అంటే ఇంక నువ్వే ఇట్లా కొట్టిండు నెత్తిన నువ్వే ఇట్లా అన్నాడు. అంటే ఇక చాలు ఓ అమ్మ ఇంక అయిపోయింది చాలు అని చెప్పి ఇంక వాళ్ళు వెళ్ళమనే వరకు కూడా ఉండలే. కలిసినా కథం వెళ్ళిపోయినా. ఇగో అది నాకు వైఎస్ఆర్తోని నేను వైఎస్ఆర్ని కలిసింది. అది జరిగింది. ఇంటికి వచ్చినాక ఎన్ని రోజులు కనిపించిన వాళ్ళకి అందరికీ వైఎస్ఆర్ ఎట్లా అన్నాడు వైఎస్ఆర్ ఎట్లా అన్నారు. నిజంగా మా మమ్మీ మస్తు అభిమానిస్తుండే. అప్పుడు వైఎస్ఆర్ ఇట్లా లేడు అన్నప్పుడు కూడా 3 days 5 days అన్నా అసలు నేను మానేసిన. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నా. అయితే వైఎస్ఆర్ చనిపోయినాక నేను ఆపేసి ఇంట్లో కూర్చున్నా మానేసిన. 3 to 5 days నేను తినలేదండి. అసలు మనిషిలో లేను. మన దగ్గర వాళ్ళు మన ఆత్మీయులు చనిపోతే ఎట్లా మా అమ్మ చనిపోయినప్పుడు ఉన్నట్టు మళ్ళీ వైఎస్ఆర్ చనిపోయినట్లు ఉన్నా. ఉండి ఇంక నాకు పార్టీ గిట్టి అంతా మంచిగా అనిపించలే. అసెంబ్లీలో ఆయన స్పీచెస్ కానీ ఆయన కానీ చిన్నప్పటి నుంచి మా నాన్న రాజారెడ్డి మిల్లులో పనిచేసి
మా నాన్న చెప్పడం కానీ నాకు ఫస్ట్ నుంచి ఆ ఫ్యామిలీ అంటే ఒక సపరేట్ ఎఫెక్షన్ ఉండే ఫ్యామిలీ లాగా. ఇంకా చనిపోయిన తర్వాత వద్దని చెప్పేసి ఆపేసిన. 1-2 ఇయర్స్ 1.5 ఇయర్ ఇంట్లోనే ఉన్నా. ఇట్లా పొదుపులు గిదుపులు అన్నీ చేసుకుంటే ఇట్లనే ఉన్నా. అయితే తర్వాత ఈ మన తెలంగాణ గొడవ ఆ ఉద్యమం టైంలో వెళ్దామంటే అప్పుడు వెళ్ళినా. ఆల్రెడీ కాంగ్రెస్ నుంచి 1.5 ఇయర్ డ్రాప్ అయిపోయింది. తర్వాత వెళ్ళినా అనమాట. మళ్ళీ నీ ఛానల్లో మళ్ళీ ఇదంతా చెప్తున్నారని అనుకుంటారేమో, ఇక్కడ ఆపేద్దాం ఇక. రాజకీయంకి ఇప్పుడు మనం స్టార్ట్ వద్దు. చేసేద్దాం. అది మన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. అయితే ఛాలెంజ్ మంచిగా వచ్చింది అనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్ అడిగిన వాళ్ళైతే మంచి సాటిస్ఫైడ్. ఎందుకంటే చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్ గా తినేసినామో. ఇంకోటి ఇవన్నీ చేసింది నేనే, మా మమ్మీ చెప్పింది నేను చేసిన. అవును, టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఈ కాంబినేషన్ కూడా ఫుల్ గా తిన్నాం కూడా టేస్ట్ కూడా మస్తు వచ్చింది. ఈ కాంబినేషన్ కూడా మస్తు నచ్చింది మాకు. ఇంకా మంచి మంచి కాంబినేషన్లు, మన ట్రెడిషన్ కాంబినేషన్స్ ఏమైనా ఉన్నా, మన స్టైల్లో ఏమైనా మన ప్రాంతాల్లో ఏవైతే ఫేమస్ ఉంటాయో అవన్నీ కూడా కామెంట్ చేయండి. నేను ఏది కూడా మిస్ చేయను, నేను ప్రతిదీ చేస్తా. ఎవరో పెట్టినుండేనా రాయలసీమ వడియాలు పచ్చడో గిచ్చడో ఏదో పెట్టినా, సమ్మర్ కూడా అయిపోయింది అంటారు. పప్పుచారు వడియాలు అనుకుంటా. ప్రతిదీ అన్ని కూడా చేద్దాం, అట్లే చేస్తాను. మీరు అందరు కూడా పెట్టిన వాళ్ళందరూ కూడా మీరు చూస్తూ ఉండండి. మీ అందరివి కూడా నేను చేస్తూనే ఉంటా. ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉండండి. మన ప్రీవియస్ వీడియోస్లో మనం మొన్న కంటెంట్లు అవి ఇవి మారుస్తా అంతకుముందు ఉన్నట్టయితే ఇప్పుడు రావట్లేదు. మీ సపోర్ట్ నాకు కావాలి. మీరు మంచిగా అట్లే చూసి మంచిగా లైక్లు, మీరు ఇది ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి కొంచెం చేంజ్ చేసి వేరే చేద్దాం అనుకున్నాడో లేదు, మన సబ్స్క్రైబర్స్ ఇదే కోరుకుంటున్నారని చెప్పి మళ్ళీ మొత్తానికి ఇట్లే వచ్చేసాడు. వేరే అయితే ఏం రావు, మీకు నచ్చిన ఈ ఫుడ్ ఛాలెంజెస్ అందులో ఈ ఛాలెంజెస్ కూడా నేను ఇంకా బాగా చేస్తా. మంచిగా అంటే అప్గ్రేడ్ చేసి ఇంకా మీకు నచ్చే విధంగా ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇట్లా కొంచెం దాన్ని పెంచుతూనే పోతా. కానీ ఏ రోజు అయితే తగ్గాను, ఇంకెప్పుడైతే ఆపను, లేట్ చేయను. కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పవన్ నాయనని యూట్యూబ్ ఛానల్